Question number 66. Which of the following symbols should replace the sign respectively in order to complete the given expression in such a manner that G greater than M definitely holds true? సో ఇక్కడ G greater than M ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి అంటే పర్సెంటైల్ ప్లేస్ లో ఏ సింబల్ ఉంటుంది. సో గ్రేటర్ దెన్ అవ్వాలి అంటే మధ్యలో ఎక్కడో దగ్గర మనకి గ్రేటర్ దెన్ సింబల్ రావాలా లేదా, మరి ఎక్కడైనా వచ్చిందా? లేదు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇక్కడ ఏ సింబల్ రావాలి? గ్రేటర్ దెన్ రావాలి. సో ఆప్షన్ ఈ హ్యాస్ టు బి ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 67. W నుంచి X వరకు ట్రై చేయండి. సో W నుంచి X కి W టు T పాత్ ఉంది, T టు S అండ్ S టు X. అయితే ఈ మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ఎప్పుడైతే వస్తుందో రిలేషన్ అనేది గ్రేటర్ దెన్ అయిపోతుంది. కానీ వాడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి దిస్ కన్క్లూజన్ మస్ట్ బి ఫాల్స్. సెకండ్ కన్క్లూజన్ చూద్దాం. M నుంచి S వరకు రిలేషన్ అంటున్నాం. సో M టు S వెళ్ళాలి అంటే M టు X దెన్ X టు S వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ పాత్ అనేది లేదు, బ్రేక్ అవుతుంది కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ఈజ్ ఆల్సో ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ వన్, S నుంచి M వరకు అంటున్నాం. సో S టు M వెళ్ళాలి అంటే S టు X వెళ్ళాలి, X టు M వెళ్ళాలి. సో ఇక్కడ మళ్ళీ పాత్ బ్రేక్ అవుతుంది కాబట్టి థర్డ్ కన్క్లూజన్ కూడా ఫాల్స్. అయితే ఇక్కడ సెకండ్ కన్క్లూజన్ అండ్ థర్డ్ కన్క్లూజన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండింటిలో కూడా సేమ్ వేరియబుల్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, S ఉంది M. అండ్ యాక్చువల్గా వాటి మధ్యలో ఉండే రిలేషన్ మనకి ఖచ్చితంగా తెలియదు. రిలేషన్ కెనాట్ బి డిటర్మైన్. ఎప్పుడైతే సేమ్ ఎలిమెంట్స్ ఉండి రెండు కన్క్లూజన్స్ రాంగ్ అవుతాయో వాటి మధ్యలో ఆల్ త్రీ బేసిక్ కంపారిజన్ సింబల్స్ ఉండాలి. అంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు అన్నీ ఉండాలి. మరి ఉన్నాయో? సో ఫస్ట్ దాంట్లో లెస్ దెన్ ఉంది, ఈక్వల్ టు ఉంది, సెకండ్ దాంట్లో గ్రేటర్ దెన్ ఉంది. సో ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఎయిదర్ ఆర్ అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో రైట్ ఆన్సర్ హ్యాస్ టు బి ఎయిదర్ కన్క్లూజన్ 2 ఆర్ 3 ఫార్మ్స్. నెక్స్ట్ 68. P నుంచి S వరకు అంటున్నాడు. సో P టు S వెళ్ళాలి అంటే మనం ఇక్కడ వెళ్ళాలి P టు N అండ్ దెన్ N టు S. సో గ్రేటర్ దెన్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ వన్ R టు P. R నుంచి P కి వెళ్ళాలి అంటే R టు N. నెక్స్ట్ N టు P వెళ్ళాలి అంటే కుదరదు, బ్లాక్ ఉంది కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ఫాల్స్. ఓన్లీ వన్ ఈజ్ టు ఆప్షన్ సి. నెక్స్ట్ 69. ఓన్లీ ఏ ఫ్యూ కలర్స్ ఆర్ బ్రషెస్. కొన్ని కలర్స్ మాత్రమే బ్రషెస్ అవుతాయి. నెక్స్ట్ ఆల్ బ్రషెస్ ఆర్ పెయింట్ అండ్ నో పెయింట్ ఈస్ వాటర్. కన్క్లూజన్ 1. సమ్ కలర్స్ ఆర్ నాట్ వాటర్ అన్నాడు. కొన్ని కలర్స్ వాటర్ అవ్వటం లేదు అని చెప్తున్నాడు. రైట్, ఇక్కడ చూడండి, పెయింట్స్ కి వాటర్ కి నో అనే రిలేషన్ ఉంది. అట్ ది సేమ్ టైం పెయింట్స్ కి కలర్స్ కి ఏ రిలేషన్ ఉంది? సమ్. అంటే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఎప్పటికీ కూడా వాటర్ కాదు. అంటే సమ్ పార్ట్ ఆఫ్ కలర్స్ ఈస్ నాట్ వాటర్ అవుతుంది. సో ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ ట్రూ. సెకండ్ వన్, నో బ్రషెస్ ఆర్ వాటర్. ఎప్పుడైతే నో పెయింట్ ఈజ్ వాటర్ అంటే బయట సర్కిల్తో ఈ నో అనే రిలేషన్ ఉంటుందో ఈ లోపల ఉన్న దానికి కూడా అది వర్తిస్తుంది. అప్పుడు నో బి ఈజ్ డబ్ల్యూ కూడా అవుతుంది. సో బోత్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ ఈ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 70. ఆల్ మరాఠీ ఆర్ మలయాళం. సో మరాఠీ అంతా కూడా మలయాళం అవుతుంది. నెక్స్ట్ నో మలయాళం ఆర్ తెలుగు అండ్ సమ్ తెలుగు ఆర్ నాట్ బెంగాలీ. కన్క్లూజన్ 1. నో మరాఠీ ఆర్ బెంగాలీ అంట. సో మరాఠీకి బెంగాలీకి అసలు ఎలాంటి కనెక్షన్ కూడా లేదు కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా మరాఠీ బెంగాల్కి సమ్ అనే కన్క్లూజన్ ఇచ్చాడు, అది కూడా ఖచ్చితంగా ఫాల్స్ అవ్వాలి ఎందుకంటే రిలేషన్ లేదు. అయితే ఇక్కడ మరాఠీ అండ్ బెంగాలీ అనే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయ్యాయి. అండ్ ఎయిదర్ ఆర్ పెయిర్ కాంప్లిమెంటరీ పెయిర్ నో అండ్ సమ్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఎయిదర్ 1 or 2 ఫార్మ్స్. నెక్స్ట్ 71. ఓన్లీ ఏ ఫ్యూ స్మార్ట్ ఫోన్స్ ఆర్ ఆండ్రాయిడ్స్. కొన్ని స్మార్ట్ ఫోన్స్ మాత్రమే ఆండ్రాయిడ్స్ అవుతాయి. అండ్ నో ఆండ్రాయిడ్ ఈస్ ఐఫోన్ అండ్ ఆల్ ఐఫోన్స్ ఆర్ యాపిల్స్. కన్క్లూజన్ 1. నో ఐఫోన్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్ అన్నాడు. సో నో ఐఫోన్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్. స్మార్ట్ ఫోన్స్ కి ఐఫోన్స్ కి ఎలాంటి కనెక్షన్ కూడా లేదు కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్ ఫాల్స్. నెక్స్ట్ సమ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ నాట్ ఐఫోన్స్. ఇక్కడ సమ్ నాట్ అనే రిలేషన్ ఇచ్చాడు. కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఐఫోన్స్ కాదు అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్మార్ట్ ఫోన్స్ కి ఆండ్రాయిడ్ కి సమ్ అనే రిలేషన్ ఉంది. నో ఆండ్రాయిడ్ ఈస్ ఐఫోన్ అంటే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఎప్పటికీ ఐఫోన్ కాదు కాబట్టి సమ్ పార్ట్ ఆఫ్ ఆండ్రాయిడ్ సమ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ నాట్ ఐఫోన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఓన్లీ 2 ఫాలోస్. ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. 72 to 74. 7 people are standing in a garden at certain distances from each other. A is standing 6 meters to the west of G. G కి 6 meters west లో A ఉంటున్నాడు. సో జీకి 6 meters వెస్ట్ లో ఏ ఉండాలి. ఎండ్ అన్నాడు. ఇక్కడ ఎండ్ అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు? ఏ గురించి. ఏ ఈజ్ 4 meters టు ద నార్త్ ఆఫ్ డి. డికి 4 meters నార్త్ లో ఏ ఉంటాడు.
నెక్స్ట్ ఎఫ్ ఈ స్టాండింగ్ 4 meters టు ద నార్త్ ఆఫ్ ఈ. అయితే ఎఫ్ గురించి ఈ గురించి మనకి ఏం తెలియదు. సో నెక్స్ట్ చూద్దాం దీని గురించి. సి ఈ స్టాండింగ్ 3 meters టు ద వెస్ట్ ఆఫ్ డి. డికి 3 meters వెస్ట్ లో సి ఉండాలి. దెన్ బి ఈ స్టాండింగ్ 6 meters టు ద నార్త్ ఆఫ్ జి. సో బి అనేవాడు జికి నార్త్ లో ఉండాలి 6 meters. నెక్స్ట్ హియర్ హూ అంటే ఎవరికి రిఫర్ చేస్తుందంటే జి. జి ఈ స్టాండింగ్ 8 meters టు ద వెస్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి వెస్ట్ లో జి ఉన్నాడు అంటే జికి ఈస్ట్ లో ఎఫ్ ఉండాలి. సో దిస్ డిస్టెన్స్ ఈస్ 8 meters. ఇప్పుడు కనెక్టింగ్ గా మనకి ఎఫ్ కి ఈకి చెప్పాడు. ఎఫ్ ఈ స్టాండింగ్ 4 meters టు ద నార్త్ ఆఫ్. ఎఫ్ అనేవాడు ఈకి నార్త్ లో ఉన్నాడు అన్న, ఈ అనేవాడు ఎఫ్ కి సౌత్ లో ఉన్నాడు అన్న ఒకటే. 4 meters అన్నాడు. ఇది ఎగ్జాక్ట్ గా 4 meters కాబట్టి ఇది కూడా ఇక్కడ వరకు వచ్చి ఆగుతుంది. సో దిస్ డిస్టెన్స్ ఈస్ 4 meters అండ్ దిస్ పాయింట్ ఈస్. ఓకే, సో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ ఎఫ్? బికి ఎఫ్ కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ 6 ఉంది, అదర్ సైడ్ 8. సో పైథాగరస్ ట్రిప్లెట్ ఏంటి? 6 8 వచ్చినప్పుడు హైపోటెన్యూస్ షుడ్ బి 10. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ 73rd, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ టు ఈ? ఈ నుంచి చూసేటప్పుడు డి ఎలా ఉన్నాడు? డైరెక్షన్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంటాడు. సో ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 74, ఏది ఆడ్ వన్ అని అడుగుతున్నాడు. ఈ అండ్ ఏ. ఈ నుంచి చూద్దాం. ఈ నుంచి చూసేటప్పుడు ఏ మనకి నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో కనిపిస్తాడు. ఎఫ్ టు బి చూసేటప్పుడు కూడా ఎఫ్ నుంచి బి నార్త్ వెస్ట్ లో ఉన్నాడు. ఈ నుంచి బి కూడా మళ్ళీ మనకి నార్త్ వెస్ట్ లో కనిపిస్తాడు. జి అండ్ ఎఫ్ మాత్రం జికి ఈస్ట్ లో ఎఫ్ ఉన్నాడు. సో దిస్ ఈస్ ద ఆడ్ వన్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ 75 to 79, 10 persons have got the job on August and September of different years but not necessarily in the same order. సో ఆ ఇయర్స్ ఏంటో రాసుకొని అలానే మంత్స్ కూడా రాసుకుందాం. సో ద ఫస్ట్ ఇయర్ ఈస్ 16 అండ్ మంత్స్ ఆర్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. సో 16 to 20 వరుసగా ఉన్నాయి. సో 17 ఆగస్ట్, సెప్టెంబర్, 18, 19 and the last year is 20. సో కండిషన్స్ ఒకసారి చూద్దాం. N got the job in leap year and is 2 years before P అన్నాడు. సో 2 years బిఫోర్ అనేటప్పుడు మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది అంటే 1 year గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరు బిఫోర్ అని చెప్తున్నాడు అంటే N ఈజ్ బిఫోర్. సో N అనేవాడు P కన్నా ముందునుంటాడు, మధ్యలో ఒక 1 year గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి 1 year అన్నాడు, 1 person కాదు, జాగ్రత్త. నెక్స్ట్ ఇట్ షుడ్ బి P. అట్ ద సేమ్ టైం N అనేవాడు జాబ్ ఎక్కడ వచ్చింది అంట? లీప్ ఇయర్ లో వచ్చింది. రైట్. నెక్స్ట్ P గాట్ ద జాబ్ ఇన్ ఎ డిఫరెంట్ మంత్ టు N. అంటే P అండ్ N అనే వాళ్ళు ఇద్దరికి కూడా డిఫరెంట్ మంత్స్ లో వచ్చాయని చెప్పి. సో ఒకసారి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి చూద్దాం. N అనేవాడు లీప్ ఇయర్ లో రావాలి అంటే ఫస్ట్ లీప్ ఇయర్స్ ఏమున్నాయి చూద్దాం. సో మన దగ్గర ఉన్న లీప్ ఇయర్ ఒకటి ఏంటంటే 2016, ఇంకొకటి 2020. అయితే 2020లో కనుక మనం N పెడితే Pని పెట్టడానికి ఛాన్స్ ఉంటుందా? చూడండి, ఇక్కడ N పెడితే Pని పెట్టడానికి అసలు ఛాన్స్ ఉంటుందా? మధ్యలో 1 year గ్యాప్ రాదు. అంటే N అనేవాడు ఖచ్చితంగా 2016. కానీ మనకి ఏ మంత్ అనేది తెలియదు. అది ఆగస్ట్ అవ్వచ్చు, లేదంటే సెప్టెంబర్ కూడా అవ్వచ్చు. రైట్. ఇప్పుడు ఈ క్లూ చూద్దాం. Nకి Pకి మధ్యలో ఒక 1 year గ్యాప్ ఉండాలి. అంటే N అనేవాడు 2016 కాబట్టి P అనేవాడు 2018 అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఏం చెప్పాడు? ఇద్దరు డిఫరెంట్ మంత్స్ అన్నాడు. సో ఫస్ట్ పాసిబిలిటీలో ఆగస్ట్ లో N ఉన్నాడు కాబట్టి 2018 సెప్టెంబర్ లో ఇప్పుడు మనకి P వస్తుంది. ఓకే. సెకండ్ పాసిబిలిటీలో 2016 సెప్టెంబర్ లో N ఉన్నాడు కాబట్టి 2018 ఆగస్ట్ లో P రావాలి. ఓకే. నెక్స్ట్ J గాట్ ద జాబ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ P. Pకి వెంటనే J అనేవాడికి జాబ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తాం. బట్ 3 persons బిఫోర్. 3 persons బిఫోర్ అంటే మధ్యలో 2 persons గ్యాప్ ఉంటుంది. అయితే P ఈజ్ బిఫోర్ K కాబట్టి P తర్వాత K రావాలి, మధ్యలో 2 persons గ్యాప్ వస్తుంది. K అనేవాడు ఫస్ట్ పాసిబిలిటీలో ఇక్కడ వస్తాడు. సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి 2 persons గ్యాప్ వచ్చాక K ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఇస్ ఓన్లీ 5 persons గాట్ ద జాబ్ బిట్వీన్ K అండ్ L. K కి L కి మధ్యలో 5 మాత్రమే ఉండాలి. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ పాసిబిలిటీ 1 2 3 4 5 అంటే L ఇక్కడ రావాలి. సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి 1 2 3 4 5 సరిపోయిందా? సో L ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? 1 2 3 4 5 ఇక్కడ రావాలి. సో మిస్ అవుతుంది అది. నెక్స్ట్ హూ గాట్ ద జాబ్ ఇమీడియట్లీ బిఫోర్ J అన్నాడు. సో L అనేవాడు బిఫోర్ G అన్నాడు కాబట్టి ఇమీడియట్ గా అంటే G అనేవాడు ఇక్కడ ప్లేస్ చేస్తాడు. నెక్స్ట్ M గాట్ ద జాబ్ నైదర్ ఇన్ ద లీప్ ఇయర్ నార్ ఇన్ ద మంత్ హ్యావింగ్ 30 days. సో M అనేవాడు లీప్ ఇయర్ లో కాకూడదు, అలానే 30 days. 30 days అంటే మనకి ఇక్కడ ఇచ్చిన మంత్స్ లో 2 months లో ఏది 30 days ఉంది? సెప్టెంబర్ 30 days ఉంది.
సో లీప్ ఇయర్ కాకూడదు, సెప్టెంబర్ కూడా కాకూడదు. ఏ ఛాన్స్ ఉందో చూద్దాం. 16లో పెట్టడానికి ఛాన్స్ లేదు లీప్ ఇయర్, 20లో కూడా పెట్టడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే 1 18. ఓకే, బోత్ హెచ్ అండ్ ఓ గాట్ ద జాబ్ ఇన్ ద సేమ్ మంత్ వేర్ హెచ్ గాట్ ద జాబ్ అడ్జసెంట్ టు ఎం. సో హెచ్ అనేవాడు అడ్జసెంట్ టు ఎం అన్నాడు. సో ఇక్కడ మిస్ అవుతుంది. సరే, సెకండ్ పాసిబిలిటీ మేబీ స్టేట్మెంట్ ఏదైనా రాంగ్ చదువుంటాం. జే గాట్ ద జాబ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పి బట్ 3 persons బిఫోర్ కే అన్నాడు. సారీ, ఇది జే గురించి చెప్పాడు, నాట్ అబౌట్ పి. సారీ. సో ఇక్కడ కే వస్తుంది. కేకి ఎంకి మధ్యలో 5 persons. సారీ, కే అండ్ ఎం గాట్ ద జాబ్. ఎం గురించి మనకు తెలియదు. కేకి ఎల్కి మధ్యలో 5 persons, 1 2 3 4. ఎల్ ఇక్కడ రావాలి. సో సెకండ్ పాసిబిలిటీలో కే అనేవాడికి జేకి మధ్యలో 2 persons గ్యాప్ వస్తుంది. సో 1 2 కే హ్యాస్ టు బి ప్లేస్డ్ హియర్. కేకి ఎల్కి మధ్యలో 5 గ్యాప్ రావాలి. సో 1 2 3 4 ఎల్ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. ఎం ఈజ్ నాట్ ఇన్ ద లీప్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది సెప్టెంబర్. సో ఎం అనేవాడిని 16లో పెట్టలేము. అలానే 19 సెప్టెంబర్ ఒకటే మిగిలింది కాబట్టి అక్కడ కూడా ఛాన్స్ లేదు. సో 17th ఆగస్ట్లో పెట్టడానికి ఛాన్స్. సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి 16లో మళ్ళీ పెట్టలేము, 17th ఆగస్ట్ మిగిలింది. నెక్స్ట్ అలానే 19th ఆగస్ట్ కూడా వాడికి ఉంది ఎం అనేవాడికి. సరే చూద్దాం. అయితే ఎంకి అడ్జసెంట్గా మనకి ఎవరు ఉండాలని చెప్పాడు? హెచ్ ఉండాలి. అప్పుడు ఎంని ఇక్కడ పెడితే కుదురుతుందా? ఎంని ఇక్కడ పెడితే అడ్జసెంట్గా హెచ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఎంని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఎంకి అడ్జసెంట్గా హెచ్ ఉండాలి కాబట్టి హెచ్ ఇస్తాం. నెక్స్ట్ ఫస్ట్ పాసిబిలిటీలో ఛాన్సెస్ ఉంటాయి ఎంకి అడ్జసెంట్గా హెచ్ ఎక్కడైనా పెట్టడానికి. బోత్ హెచ్ అండ్ ఓ గాట్ ది జాబ్ ఇన్ ది సేమ్ మంత్ అన్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హెచ్ అనేవాడు సెప్టెంబర్లో వచ్చాడు కాబట్టి ఓ కూడా సెప్టెంబర్లో రావాలి. మరి ఓ సెప్టెంబర్లో రావాలి అంటే ఒకటి ఖాళీ ఉంది మనకి, అది 20 సెప్టెంబర్. నెక్స్ట్ ఐ డస్ నాట్ గాట్ ద జాబ్ ఆఫ్టర్ హెచ్ అన్నాడు. సో ఐ అనేవాడు హెచ్ కన్నా ముందు రావాలి ఖచ్చితంగా. సో ఐ అనేవాడు 2 ప్లేసెస్లో రావాలి. సో ఎనీ అదర్ కండిషన్. సో జీ గురించి మనకి చెప్పాడుగా, ఎల్ గాట్ ద జాబ్ ఇమీడియట్లీ బిఫోర్ జీ. ఎల్కి జేకి మధ్యలో ఎల్ అండ్ కే 1 2 3 4 5 డిఫరెన్స్ అన్నాడా? ఓకే, సో కే ఇక్కడ వస్తుంది. సో ఎల్ ఈజ్ ఇమీడియట్లీ బిఫోర్ జీ కాబట్టి జీ. సో హెచ్ అండ్ ఓ పొజిషన్స్ కూడా సరిపోతాయి. సో ఐని ఇక్కడ ప్లేస్ చేస్తే లాస్ట్ కండిషన్ కూడా మనకి సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే హెచ్ తర్వాత ఐ రాకూడదు, ఇక్కడ ముందు వచ్చాడు కాబట్టి సెకండ్ పాసిబిలిటీ ఇస్ ది ఆన్సర్. ఓకే, సో 75. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గాట్ ది జాబ్ ఇన్ ఆగస్ట్ 2020? ఆగస్ట్ 2020లో మనకి కే అనేవాడికి వచ్చింది కాబట్టి డి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ గెట్ ద జాబ్ బిట్వీన్ ఎల్ అండ్ ఓ? ఎల్కి ఓకి మధ్యలో వీ హ్యావ్ 3 + 3 6 members. సో ఆప్షన్ సి. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గాట్ ద జాబ్ 3 persons బిఫోర్? 3 persons బిఫోర్ అంటే మధ్యలో 2 persons గ్యాప్ ఉండాలి, బిఫోర్ అన్నాడు. సో జేకి ముందు 2 persons గ్యాప్ ఇచ్చాక ఎల్ వస్తున్నాడు. సో ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 78. ఫైండ్ ది ఆడ్ వన్. జీ జే పి హెచ్ కే. సో మేబీ బేస్డ్ ఆన్ ది ఇయర్స్ కానీ లేకపోతే బేస్డ్ ఆన్ ది మంత్స్ కానీ ఉంటుంది లాజిక్. సో జీ అనేవాడు సెప్టెంబర్, జే సెప్టెంబర్, పి ఆగస్ట్, హెచ్ సెప్టెంబర్, కే ఆగస్ట్. అయితే డిఫరెంట్ మంత్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 2 ఆగస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంత్స్ బట్టి కాదు, అప్పుడు ఆన్సర్ అనేది ఇయర్స్ బట్టి ఉంటుంది. సో ఇయర్స్ బట్టి ఒకసారి చూడండి, ఆడ్ ఆర్ ఈవెన్ కానీ లీప్ ఇయర్ బట్టి కానీ ఉంటుంది ఆన్సర్. నెక్స్ట్ 79. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గాట్ జాబ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎన్ అండ్ హెచ్? ఎన్ కి హెచ్ కి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఎవరు ఉన్నారు? సో ఎన్ ఇక్కడ, హెచ్ ఇక్కడ, మధ్యలో మనకి 1 2 3 4 5 persons ఉన్నారు. 5 persons ఉండేటప్పుడు థర్డ్ పర్సన్ అనేవాడు ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటాడు, అంటే ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 81 to 85. 10 plants are kept in 2 parallel rows such that the plants bamboo, ficus, jade, palm and spider are kept in a row facing north. సో 10 plants ఉన్నాయి. ఇందులో 5 నార్త్ ని ఫేస్ చేస్తూ ఉంటాయి, 5 సౌత్ ని ఫేస్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా అయితే మనకి ఏ రోలో ఏ ప్లాంట్ ఉండాలి అనే విషయం చెప్పేశాడు. సో ఒక రోలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఒక పక్కనే రాసుకుందాం. సో బ్యాంబూ, ఫికస్, జేడ్, పామ్ అండ్ స్పైడర్ ఇవన్నీ కూడా నార్త్ ని ఫేస్ చేస్తూ ఉంటాయి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ బ్యాంబూ, ఫికస్, జేడ్, పామ్ అండ్ స్పైడర్. సో మిగతావన్నీ కూడా సౌత్ ని ఫేస్ చేస్తూ ఉంటాయి.
సో కండిషన్స్, బాక్స్వుడ్ ఈస్ కెప్ట్ సమ్వేర్ టు ద రైట్ ఆఫ్ నర్వ్. సో బాక్స్వుడ్ అనేది మనకి ఇప్పుడు సౌత్ ని ఫేస్ చేస్తూ ఉన్న రోలో ఉంటుంది, సమ్వేర్ టు ద రైట్ ఆఫ్ నర్వ్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ అనేది ఇక్కడ ఉంటే దీనికి రైట్ సైడ్, ఇప్పుడు ఇది సౌత్ ని ఫేస్ చేస్తూ ఉంది కాబట్టి దాని రైట్ సైడ్ ఏమవుతుంది అంటే మన లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే ఈ నర్వ్ కి రైట్ సైడ్ లో మనకి ఇప్పుడు బాక్స్వుడ్ అనేది ఉంటుంది. ఓకే, సో నర్వ్ కి రైట్ సైడ్ లో బాక్స్. జేడ్ ఈస్ కెప్ట్ టు ద ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ స్పైడర్. సో జేడ్ అండ్ స్పైడర్ అనేవి మనకి ఈ కిందనున్న రోలో వస్తాయి, నార్త్ ని ఫేస్ చేస్తూ. సో స్పైడర్ కి ఇమీడియట్ గా లెఫ్ట్ లో జేడ్ రావాలి. నెక్స్ట్, నో ప్లాంట్ ఈస్ కెప్ట్ టు ద రైట్ ఆఫ్ పామ్. పామ్ కి రైట్ సైడ్ లో ఏ ప్లాంట్ కూడా లేదు. సో పామ్ అనేది మనకి నార్త్ ని ఫేస్ చేస్తూ ఉన్న రోలో వస్తుంది, దానికి రైట్ సైడ్ ఏది ఉండకూడదు అంటే పామ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, పామ్ ఈస్ కెప్ట్ ఆపోజిట్ టు ఎరాలియా. సో పామ్ కి ఆపోజిట్ గా ఉన్నది ఏంటి అంటే ఎరాలియా అనేది చెప్తుంది. నెక్స్ట్, ఫర్న్ ఈస్ కెప్ట్ సమ్వేర్ టు ద లెఫ్ట్ ఆఫ్ బాక్స్. సో బాక్స్వుడ్ కి లెఫ్ట్ సైడ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్వుడ్ ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే సౌత్ ని ఫేస్ చేస్తూ ఉంటే దీనికి లెఫ్ట్ సైడ్ అంటే మనకి రైట్ సైడ్ అవుతుంది. సో ఆ రైట్ సైడ్ లో ఎక్కడో ఒక దగ్గర ఫర్న్ అనేది ప్లేస్ చేసుకో. బట్ ఇట్ ఈస్ నాట్ కెప్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో. కానీ ఈ ఫర్న్ అనేది ఎగ్జాక్ట్ గా మిడిల్ ఆఫ్ ద రోలో పెట్టకూడదు అని చెప్తాం, అంటే ఇక్కడ పెట్టు. ఓకే, నెక్స్ట్, ఓన్లీ వన్ ప్లాంట్ ఈస్ కెప్ట్ బిట్వీన్ పామ్ అండ్ ఫికస్. పామ్ కి ఫికస్ కి మధ్యలో ఒకటి. పామ్ పొజిషన్ మనకి తెలుసు కాబట్టి ఫికస్ అనేది మధ్యలో వస్తుంది. దెన్ టూ ప్లాంట్స్ బిట్వీన్ నెర్వ్ అండ్ అరాలియా. సో అరాలియా పొజిషన్ తెలుసు కాబట్టి నెర్వ్ పొజిషన్ కూడా తెలుస్తుంది, మధ్యలో టూ గ్యాప్ వస్తుంది. సో నెర్వ్. సో ఇవి మన దగ్గర ఉన్న క్లూస్. అయితే ఇక్కడ కండిషన్స్ చూడండి, కనెక్టింగ్ పాయింట్స్. నెర్వ్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ బాక్స్వుడ్ రావాలి. అంటే యాక్చువల్గా అది రైట్ సైడ్, సౌత్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మన లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. సో ఇక్కడ బాక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాక్స్వుడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఫర్న్ రావాలి, కానీ మధ్యలో ఉండకూడదు, అంటే ఫర్న్ అనేది ఇక్కడ వస్తుంది. సో మిగిలింది ఏదైతే ఉంటుందో అది మధ్యలో వస్తుంది ఎగ్జాక్ట్ గా. నెక్స్ట్, కమింగ్ టు ద సెకండ్ రో, ఫేస్ చేస్తుంది నార్త్ వైపు. జేడ్ కి పక్కనే స్పైడర్ రావాలి అంటే వరుసగా ఈ రెండు మాత్రమే ఖాళీగా ఉంటాయి. సో జేడ్ ఇక్కడ, స్పైడర్ ఇక్కడ. నెక్స్ట్ మిగిలిపోయింది ఏదైతే బిఏఎంతో వస్తుందో అది ఇక్కడ ప్లేస్ చేస్తారు, రైట్. సో క్వశ్చన్, విచ్ ప్లాంట్ ఈస్ కెప్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో ఫేసింగ్ సౌత్. సౌత్ ని ఫేస్ చేస్తున్న రో ఇది. ఇందులో ఎగ్జాక్ట్ గా మధ్యలో ఏముందో చూడండి. సో నెర్వ్ అయితే కాదు, బాక్స్వుడ్ కాదు, క్యాక్టస్ అనేది మనం ప్లేస్ చేసుకోలేదు, మిగిలిపోయింది ఒకటే కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 82, విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. నెర్వ్ అండ్ స్పైడర్ ఆపోజిట్ గా ఉన్నాయా? ఎస్. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే రాంగ్ వస్తాయి. పామ్ అండ్ ఫర్న్, క్యాక్టస్ అండ్ జేడ్, ఎరాలియా, బ్యాంబూ, బాక్స్వుడ్ అండ్ ఫికస్. సో ఆపోజిట్ గా ఉన్నది కరెక్ట్ పేరు ఏంటంటే ఆప్షన్ ఏ. జేడ్ ఈస్ కెప్ట్ డాష్ టు ద డాష్ ఆఫ్ ది బ్యాంబూ. బ్యాంబూ నుంచి చూసేటప్పుడు జేడ్ పొజిషన్ ఏమవుతుంది మనకి? సో బ్యాంబూ నుంచి చూసేటప్పుడు జేడ్ ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఈస్ కెప్ట్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బాక్స్. బాక్స్వుడ్ కి థర్డ్ లెఫ్ట్ లో అంటే ఫర్న్ ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. సెలెక్ట్ ది ఆడ్ వన్. ఎరాలియా, జేడ్, పామ్, బాక్స్వుడ్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉన్నాయి, వేరే స్పైడర్ మాత్రం మధ్యలో ఎక్కడో ఉంది కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్ 86, ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 6 members దేర్ ఆర్ ఈక్వల్ మెంబర్స్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. సో టోటల్ గా 6 members ఉండి ఈక్వల్ మేల్ అండ్ ఈక్వల్ ఫీమేల్ అంటే 3 గా డివైడ్ చేయొచ్చు. జీ ఈస్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎం. సో జీ అనేవాడు గ్రాండ్ ఫాదర్ కాబట్టి జీ వాళ్ళ చైల్డ్ ఎవరవుతున్నారంటే ఎం. అయితే ఇక్కడ ఎం జెండర్ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. నెక్స్ట్, కే ఈస్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎన్. ఎన్ ఈస్ అన్మ్యారీడ్ మేల్ అన్నాడు. సో ఎన్ కి బ్రదర్ ఇన్ లా అవ్వాలి అంటే ఒక ఛాన్స్ ఏమవుతుంది అంటే ఎన్ వాళ్ళ స్పౌస్ వాళ్ళ బ్రదర్. అట్ ద సెకండ్ వన్ ఈస్, సెకండ్ ఛాన్స్ ఎలా అవుతుంది బ్రదర్ ఇన్ లా అవడానికి? ఎన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా అవుతుంది. అయితే ఇక్కడ ఎన్ ఈస్ అన్మ్యారీడ్ అన్నాడు కాబట్టి ఒక పాసిబిలిటీ మాత్రమే మిగులుతుంది, అదేంటి అంటే ఎన్స్ సిస్టర్స్ హస్బెండ్ ఈస్ కే. సో ఇప్పుడు ఎన్ కి కే అనేవాడు బ్రదర్ ఇన్ లా అవుతుంది. ఎఫ్ ఈస్ డాటర్ ఇన్ లా ఆఫ్ హెచ్ హూ హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్. సో హెచ్ కి డాటర్ ఇన్ లా ఎలా అవుతుంది? హెచ్ కి డాటర్ ఇన్ లా అవ్వాలంటే హెచ్ కి ఒక సన్ ఉండాలి, ఆ సన్ వాళ్ళ స్పౌస్ ఎఫ్ అవ్వాలి, రైట్. హెచ్ కి ఒకే ఒక చైల్డ్, అంటే ఇతను తప్పితే ఇంకా ఎవరు కూడా చైల్డ్ ఉండదు. దెర్ ఆర్ 3 generations ఇన్ ద ఫ్యామిలీ. సో టోటల్ గా 3 generations ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ ఫిట్ చేసుకుని మనం ఒక ఫ్యామిలీ ట్రీ ట్రై చేయాలి. సో 3 generations అన్నాడు. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీ అనేవాడు ఖచ్చితంగా ఫస్ట్ జనరేషన్, రైట్. సో జీ అనేవాడు ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్, ఇప్పుడు జీకి చైల్డ్ ఎవరుగా కన్సిడర్ చేసుకుందాం? సో లాస్ట్ గా థర్డ్ జనరేషన్ లోకి వచ్చేసరికి ఎం వస్తుంది. హెచ్ కి ఒక చైల్డ్ మాత్రమే ఉండాలి అన్నాడు. సో ఒక చైల్డ్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ ఇక్కడ ఉన్న పర్సన్ కి సిబ్లింగ్ అయితే ఉండకూడదు, రైట్? మరి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి, ఎన్ కి ఒక సిబ్లింగ్ ఉండాలి. ఎన్ కి ఆ సిబ్లింగ్ కూడా ఎవరని చెప్పాడు, సిస్టర్ అని చెప్పాడు. ఇక్కడ మనకు కనిపిస్తుందిగా ఒక ఫీమేల్ పర్సన్ ఎఫ్, కాబట్టి ఎన్ వాళ్ళ సిస్టర్ ఎఫ్ అని కన్సిడర్ చేసుకుందాం. సో ఎన్స్ సిస్టర్ ఈజ్ ఎఫ్. సో ఎఫ్ ఈజ్ మ్యారీడ్ టు కే, అంటే ఇక్కడ ఉన్న ఈ మేల్ పర్సన్ ఎవరిగా కన్సిడర్ చేసుకోవచ్చు, కే, రైట్? కే ఈజ్ ద చైల్డ్ ఆఫ్ హెచ్ అనమాట. అంటే జీ అండ్ హెచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఒక మ్యారీడ్ కపుల్ గా తీసుకోండి. సో హెచ్ వాళ్ళ చైల్డ్ కే అవుతున్నారు. నెక్స్ట్ గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అవ్వాలి అంటే వీళ్ళిద్దరికి మాత్రమే చైల్డ్ అయి ఉండాలి. సో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు, రైట్? టోటల్ గా మనకి 6 మెంబర్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ అన్నాడు కాబట్టి ఒకసారి జెండర్స్ చూద్దాం. జీ అండ్ హెచ్ ఓకే, ఎఫ్ అండ్ కే అయిపోయింది. ఎన్ అండ్ ఎం జెండర్స్ వచ్చేసరికి ఏమైనా చెప్పాడా, ఎం జెండర్ అయితే తెలియదు. ఎన్ ఈజ్ ఎ మేల్ పర్సన్ అన్నాడు కాబట్టి ఎన్ ఈజ్ ఎ మేల్, అప్పుడు ఆబ్వియస్ గా 3 మేల్ అయిపోయారు కాబట్టి ఎం మస్ట్ బి ఫీమేల్, రైట్? సో ఈ విధంగా మనం ఫిట్ చేసుకునేటప్పుడు ఒక ఫ్యామిలీ ట్రీ అనేది ఫామ్ అవుతుంది. నౌ ద క్వశ్చన్ ఈస్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద నీస్ ఆఫ్ ఎన్. సో నీస్ అంటే ఏంటి, సిబ్లింగ్ వల్ల డాటర్. ఎన్స్ సిబ్లింగ్ ఈస్ ఎఫ్, ఎఫ్స్ డాటర్ ఈస్ ఎం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఎం, దట్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ 87 to 91. 6 persons sit around a triangular table in such a way that 3 of them sit at each corner and face outside, while 3 sit at middle of the sides and face inside. So ఒక ట్రయాంగులర్ టేబుల్లో వీ హ్యావ్ 6 persons. ఎవరైతే కార్నర్స్ లో ఉన్నారో వీళ్ళందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తారు, మిడిల్లో ఉన్న వాళ్ళు టువర్డ్స్ ది సెంటర్. సో ఇది మనకి బేసిక్ అరేంజ్మెంట్. సో కండిషన్స్ చూద్దాం. ఈచ్ ఆఫ్ దమ్ హ్యాస్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టోఫీస్ అని చెప్పి 9, 11, 12, 13, 16, 20. సో ఎప్పుడైతే ఈ నెంబర్స్ చెప్పాడో ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో 9, 11, 12, నెక్స్ట్ 13, 16 and 20. So the first condition is the one who sits immediate left of you has 8 more toffees than you. సో యూకి ఎవరైతే ఇమీడియట్ లెఫ్ట్ లో ఉంటారో వీడికి యూ దగ్గర కన్నా 8 ఎక్కువ ఉన్నాయి. మరి ఇచ్చిన నెంబర్స్ లో అలా 8 డిఫరెన్స్ తో ఉన్న నెంబర్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. వన్ ఈస్ 12 అండ్ అదర్ వన్ ఈస్ 20. సో 12 and 20 ఒక పేరే ఉంది. ఇప్పుడు యూకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నవాడికి యూ కన్నా ఎక్కువ కాబట్టి వీడి దగ్గర 20 ఉంటాయి. అప్పుడు యూ దగ్గర వచ్చేసరికి 12. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ యూ అండ్ పీ. యూకి పీకి మధ్యలో ఒకరు మాత్రమే ఉండాలి. సారీ, 2 persons. యూ అండ్ పీకి మధ్యలో 2 persons. ఆర్ ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పీ. ఆర్ పక్కనే పీ ఉండకూడదు. నెక్స్ట్ ఎండ్ అంటే ఇక్కడ ఆర్ గురించి. ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి థర్డ్ రైట్ లో ఆర్ ఉండాలి. ఆర్ హ్యాస్ ఓన్లీ 2 toffees మోర్ దెన్ టీ. సో ఆర్ దగ్గర టీ కన్నా 2 ఎక్కువ ఉన్నాయి, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ 2 అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ లో మనకి ఆల్రెడీ 20 అయిపోయింది, 12 కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఆర్ దగ్గర టీ కన్నా 2 ఎక్కువ ఉండాలి. సో ఏ పాసిబిలిటీస్ ఉంటాయి, 2 డిఫరెన్స్ తో ఉన్నవి 9, 11 ఉన్నాయి, అలానే 11, 13 కూడా ఉన్నాయి. అంటే ఒక ఛాన్స్ ఆర్ కి 11 అయితే టీ కి 9 అయ్యే ఛాన్స్ ఉంటుంది. ద అదర్ పాసిబిలిటీ ఈస్ ఆర్ హ్యాస్ 13 అండ్ టీ హ్యాస్ 11. ఈ 2 పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పీ ఈజ్ 20. అంటే పీకి ఇటు 2 వైపులా ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నవి యాడ్ చేస్తే మొత్తంగా ఎంత వస్తుంది అంటే 20 రావాలి. సో 20 వచ్చే విధంగా అక్కడ మనకి ఏ నెంబర్స్ కనిపిస్తున్నాయి, 11 and 9 మాత్రమే కనిపిస్తుంది. అయితే ఎవరు లెఫ్ట్ సైడో ఎవరు రైట్ సైడో పీకి మనకి తెలియదు. నెక్స్ట్ ద వన్ హూ హ్యాస్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టోఫీస్ డస్ నాట్ ఫేస్ ఇన్సైడ్. సో ఇక్కడ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టోఫీస్ అంటే 16. వాడు ఇన్సైడ్ ఫేస్ చేయడం లేదు అంటే దాని అర్థం ఏంటి, అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడు. మరి అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడు అంటే ఎక్కడ ఉండాలి, కార్నర్ లో ఉండాలి, రైట్? సో ఇవి మన దగ్గర ఉన్న. సో ఒకసారి ఫస్ట్ మనం యూకి కనెక్టింగ్ పాయింట్స్ కొంచెం ఉన్నాయి కాబట్టి దాంతో స్టార్ట్ చేద్దాం. యూకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్న వాడి దగ్గర 20. అయితే యూని ఎక్కడ ప్లేస్ చేయాలి, అది కార్నర్ అవ్వచ్చు, లేదంటే మిడిల్ ఆఫ్ ద సైడ్స్ కూడా, ఎడ్జ్ ఆఫ్ ద సైడ్స్ లో కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూకి కార్నర్ లో ప్లేస్ చేసామని, యూ దగ్గర 12 ఉంటాయి, యూకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్న వాడి దగ్గర 20. సో ఈ పాసిబిలిటీ వస్తుందా లేదా చూద్దాం. నెక్స్ట్ యూకి పీకి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఇద్దరు అనేటప్పుడు 1, 2 అప్పుడు ఇక్కడ వస్తుంది. ఓకే, సారీ ఇక్కడ రావాలి. సో ఎటువైపు నుంచి చూసినా 6 persons కాబట్టి పీ హ్యాస్ టు బి ప్లేస్డ్ హియర్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, పీ పక్కనే ఆర్ ఉండకూడదు, అంటే ఈ 2 places లో ఆర్ అయితే ఉండకూడదు. మరి ఆర్ ని ఇక్కడ పెట్టొచ్చా అంటే పెట్టకూడదు, ఎందుకంటే ఆర్ కి ఉన్న పాసిబిలిటీస్ ఒకటి 11, ద అదర్ వన్ ఇస్ 13 మాత్రమే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆర్ అనేవాడు ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఎస్ కి థర్డ్ రైట్ లో ఆర్ ఉండాలి. ఎస్ కి థర్డ్ రైట్ లో ఆర్ ఉండాలి అన్నప్పుడు ఎస్ ని ఎక్కడ ప్లేస్ చేసుకోగలగాలి, ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో నెక్స్ట్ ఏమైనా కండిషన్స్ చూద్దాం.
పీకి ఇరువైపులా ఉన్న వాళ్ళ దగ్గర 20 ఉండాలి. 20 అంటే ఎలా వస్తుందని చెప్పుకున్నాం, 11 and 9 మాత్రమే 20 వస్తాయి. అంటే పీకి ఇమీడియట్ నేబర్స్ దగ్గర 11 and 9 ఉన్నప్పుడు ఇది ఆర్కి టీకి వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఆర్ దగ్గర ఇప్పుడు 13 ఉండాలి, టీ దగ్గర 11 ఉండాలి. మరి టీని ప్లేస్ చేయడానికి ఇక్కడ కుదురుతుందా? కుదరదు, ఎందుకంటే 20. సో టీ ఇక్కడ వస్తుంది 11. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మనకి కార్నర్లో ఉన్న వాడి దగ్గర 16 ఉండాలి. మరి వీడి దగ్గర 16, వీడి దగ్గర 11 ఉంటే యాడ్ చేస్తే 20 అవుతుందా అంటే అవ్వదు, 27 అయిపోతుంది. సో ఇప్పుడు మనం యూని ఏదైతే కార్నర్లో ప్లేస్ చేసామో అక్కడ ఆన్సర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి యూని ఇప్పుడు మనం ఎడ్జ్లో ప్లేస్ చేసుకోవాలి. సో యూని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. యూ ఎడ్జ్, యూ హ్యాస్ 12 టోపీస్. ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న వాడి దగ్గర 20. యూకి పీకి మధ్యలో ఇద్దరు కాబట్టి పీ ఇక్కడ వస్తాడు. సో ఇక్కడ ఒకరు 11 or 9 ఉంటే ఇక్కడ కూడా మళ్ళీ 9 or 11 ఉండాలి. అంటే ఆర్కి ఇప్పుడు ఛాన్స్ ఎక్కడ ఉంది, పీ పక్కన ఉండకూడదు కాబట్టి ఆర్ని ఇక్కడ మాత్రమే ప్లేస్ చేయొచ్చు. ఆర్ హ్యాస్ 13 అని చెప్పొచ్చు. కార్నర్లో ఒకడు 20, ఒకడు 13 అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన కార్నర్ ఏదైతే ఉందో పీ హ్యాస్ 16. నెక్స్ట్ ఎస్కి థర్డ్ రైట్లో ఆర్ ఉండాలి కాబట్టి ఎస్ హ్యాస్ టు బి ప్లేస్డ్ హియర్. సో మిగిలిన పర్సన్స్ టీ ఒకటి మిగిలారు, టీ దగ్గర 11 ఉన్నాయి, అప్పుడు ఇక్కడ ప్లేస్ చేసుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే 20 కాబట్టి టీ ఇక్కడ 11. నెక్స్ట్ పీకి ఇమీడియట్ నేబర్స్ దగ్గర యాడ్ చేస్తే 20 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 11 ఉంది కాబట్టి ఎస్ మస్ట్ బి హ్యావింగ్ 9. సో ఇప్పుడు మిగతా పర్సన్ ఎవరైతే ఉన్నారో వాటిని 20 టోపీస్ ఉన్న ప్లేస్లో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ పర్సన్ ఈస్ క్యూ. రైట్. సో దిస్ ఈస్ ది పాసిబిలిటీ. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టోపీస్? సెకండ్ హైయెస్ట్ అంటే మన దగ్గర 16 వస్తుంది. 16 పీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. Next, total number of trophies U and S have. U plus S, 12 plus 9, that is 21. So option D. Next, R has how many trophies అన్నాడు? R దగ్గర మొత్తం 13 trophies ఉన్నాయి. So option C is the answer. Who among the following sits third to the right of Q? Q కి థర్డ్ రైట్ లో. సో చూడండి, Q away from the center కాబట్టి రైట్ అంటే ఇటువైపు వెళ్తుంది. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ లో T కనిపిస్తున్నాడు. సో ఆప్షన్ B is the answer. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టోపీస్ ఆర్ అండ్ పీ హ్యావ్? ఆర్ కి పీ కి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 16 and 13 కి డిఫరెన్స్ అంటే 3 వస్తుంది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 92 to 96. ఏ కపౌట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 వర్టికల్ సెక్షన్స్, సెక్షన్ ఏ అండ్ బి. సో వర్టికల్ సెక్షన్స్ గా డివైడ్ చేశారు ఏ అండ్ బి. సెక్షన్ ఏ ఈజ్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ సెక్షన్ బి. సో ఏ అనేది బి కి వెస్ట్ లో ఉంది అంటే లెఫ్ట్ సైడ్ లో ఉంది. సో ఏ ఇక్కడ ఉంటుంది, బి అనేది ఇక్కడ. ఓకే. So there are 14 boxes kept in the cupboard. So total గా 14 boxes ఉన్నాయి. Each of the boxes is kept one above the other such that 7 boxes are in each section. So ఒక్కొక్క సెక్షన్ లో 7 boxes ఉండాలి అంటే 7 నుంచి 1 వరకు నెంబర్స్ తీసుకో. సో సెక్షన్ ఏ లో 7 ఉంటాయి, సెక్షన్ బి లో 7 ఉంటాయి, మొత్తంగా కలిపి 14. సో కండిషన్స్ చూద్దాం. 11 out of 14 boxes are labeled as. ఇక్కడ మొత్తం 14 ఉంటే మనకి ఓన్లీ 11 గురించి నేమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ కండిషన్స్ వచ్చేసరికి బాక్స్ పి ఈస్ 2 boxes above క్యూ అన్నాడు. 2 boxes above అనేటప్పుడు మధ్యలో 1 బాక్స్ ఉంటుంది. సో పి పైన ఉండాలి కాబట్టి పీకి క్యూకి మధ్యలో ఒక బాక్స్ గ్యాప్. అట్ ది సేమ్ టైం క్యూ ఈజ్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ క్యూ. క్యూ అనేది వికి వెస్ట్ లో ఉంది అని చెప్పిన, వి అనేది క్యూకి ఈస్ట్ లో ఉంది అని చెప్పిన ఒకటి. ఇక్కడ మన దగ్గర 2 సెక్షన్స్ ఉన్నాయి ఏబి కాబట్టి క్యూ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఎటువైపు ఉండాలి, సెక్షన్ ఏ లో ఉంటుంది, వి అనేది సెక్షన్ బి లో ఉంటుంది. నెక్స్ట్ వై ఈజ్ ద టాప్ మోస్ట్ బాక్స్ అంటే వై అనేది 7th పొజిషన్ లో ఉండాలి, కాకపోతే అది సెక్షన్ ఏ లో ఉండాలా బి లో ఉండాలా అన్న విషయం మనకి తెలియదు. నెక్స్ట్ వన్, అట్లీస్ట్ 3 boxes ఆర్ అబౌవ్ పి ఇన్ ద సేమ్ సెక్షన్. పికి పైన కనీసం 3 ఉండాలి అని చెప్పాడు. సో కనీసం 3, అట్లీస్ట్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. 3 ఉండొచ్చు, 3 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే ఫస్ట్ 7, 6, 5 ఈ 3 పొజిషన్స్ లో కూడా పి అనేది ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, ఎందుకంటే అట్లీస్ట్ 3 ఉండాలి. రైట్. నెక్స్ట్ బాక్స్ క్యూ ఈజ్ జస్ట్ బిలో ద బాక్స్ విచ్ ఈజ్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ బాక్స్. వికి ఏదైతే వెస్ట్ లో ఉందో దానికి ఇమీడియట్ గా కిందన బాక్స్ ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ బాక్స్ జెడ్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద బాక్స్ విచ్ ఈజ్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ యూ. యూకి ఏదైతే వెస్ట్ లో ఉంటుందో దానికి ఇమీడియట్ గా పైన జెడ్ అనే బాక్స్ రావాలి. దెన్ బాక్స్ ఆర్ ఈస్ జస్ట్ అబౌవ్ బాక్స్ ఎస్. ఆర్ అనేది ఇమీడియట్ గా ఎస్ కి పైన రావాలి, బట్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నెంబర్. ఇక్కడ బట్ అంటే దేని గురించి చెప్తుంది అంటే బాక్స్ ఆర్ గురించి. ఆర్ అనేది ఈవెన్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే ఆడ్ అవ్వాలి. నెక్స్ట్
బాక్స్ యు ఈస్ అబౌవ్ ఆర్ ఇన్ ద సేమ్ సెక్షన్. ఆర్ కన్నా పైన యు అనేది ఉండాలి, అయితే రెండు కూడా ఒకే సెక్షన్ లో ఉండాలి. దట్ మే బి ఎయిదర్ బి ఆర్ ఏ. బాక్స్ టీ ఈస్ 3 బాక్సెస్ అబౌవ్ బి. 3 బాక్సెస్ అనేటప్పుడు మధ్యలో 2 బాక్స్ రావాలి, అయితే టీ పైన ఉండాలి కాబట్టి టీ తర్వాత 2 బాక్సెస్ గ్యాప్, దెన్ వీ షుడ్ హ్యావ్ డబుల్. రైట్, ఇవి మన దగ్గర ఉన్న. అయితే ఇప్పుడు దేంతో స్టార్ట్ చేద్దాము అంటే మనకి కనెక్టింగ్ పాయింట్స్ ఎక్కువగా కొంచెం పీకి కనిపిస్తుంది. పీకి పైన కనీసం 3 ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ పీకి ఒకటి గ్యాప్ ఇచ్చాక కిందన క్యూ. పీకి పైన కనీసం 3, ఎప్పుడైతే ఇలా మనకి అట్లీస్ట్ 3 అని చెప్తాడో మనం 3ని తీసుకొని స్టార్ట్ చేద్దాం. సో కనీసం 3 ఉండేటప్పుడు ఏమవుతుంది, మనకి ఖచ్చితంగా ఇక్కడ పి ఏ సెక్షన్ లో వస్తుంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, పి క్యూకి రైట్ లో ఒకటి రావాలి అంటే ఖచ్చితంగా పి అనేది సెక్షన్ ఏలోనే రావాలి. మరి సెక్షన్ ఏలో 4th పొజిషన్ లో తీసుకుందాం. ఇప్పుడు ఇది కనెక్ట్ చేసుకోండి. పి తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చి దాని తర్వాత క్యూ రావాలి. నెక్స్ట్ క్యూకి రైట్ సైడ్ లో వి రావాలి. నెక్స్ట్ కనెక్టింగ్ పాయింట్ వికి లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఉందో దాని కిందన క్యూ రావాలి. అంటే వికి లెఫ్ట్ సైడ్ లో క్యూ ఉంది కాబట్టి క్యూ కిందన ఎక్స్ రావాలి. సో ఇది ఒకటే పాసిబిలిటీ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే పి ప్లస్ ఇంకొక పొజిషన్ కిందకి దించితే మళ్ళీ ఎక్స్ పొజిషన్ పెట్టడానికి అవకాశం ఉంది. రైట్, సో నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందో చూడండి. సో నెక్స్ట్ కనెక్టింగ్ పాయింట్ ఈస్ పిక్యూవి ఫిట్ చేసాం. దెన్ ఆర్ అండ్ ఎస్. ఆర్ అనేది ఆడ్ లో ఉండాలి, ఎస్ కి పైన ఉండాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ జెడ్ గురించి చెప్తున్నాడు, చూడండి ఒకసారి. ఆర్ అనేది ఆడ్ లో ఉండాలి, ఇమీడియట్ గా ఎస్ కి పైన ఉండాలి. ఆడ్ అండ్ ఇమీడియట్ గా ఎస్ కి పైన అంటే ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి మనకి? ఆర్ అనేది ఆడ్ లో పెట్టాలి అంటే ఒకటి 7 లో పెట్టచ్చు. అయితే 7 లో కనుక ఆర్ పెడితే ఆర్ కన్నా పైన యూ పెట్టుకునే అవకాశం మనకి లేదు, సో 7 లో మిస్ అవుతుంది. నెక్స్ట్ 5 లో ఆర్ పెట్టుకుంటే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 3 లో ఆర్ పెట్టాలి అంటే ఈ ఎస్ ఏదైతే ఉందో అది సెకండ్ లో పెట్టాలి, ఛాన్స్ లేదు. సో 1 లో ఆర్ పెడితే ఎస్ పెట్టడానికి అసలు అవకాశమే లేదు. అంటే 5 లో ఆర్ రావాలి. మరి ఆర్ ఇక్కడ పెడితే ఎస్ ఇమీడియట్ గా పైన పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా బి సెక్షన్ లో ఆర్ ని పెడతాం, ఇక్కడ ఎస్ ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఆర్ కి పైన యూ ఉండాలి అన్నప్పుడు మళ్ళీ 2 ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 6 లో పెట్టాలా 7 లో పెట్టాలా ఒకసారి చూడండి. యూకి ఏదైతే లెఫ్ట్ ఉందో దానికి ఇమీడియట్ గా పైన జెడ్ ఉండాలి. అంటే 7 లో పెడితే మళ్ళీ అది కుదురుతుందా? ఖచ్చితంగా కుదరదు. అంటే ఇప్పుడు 6 లో యూ పెడతాం, యూకి ఇమీడియట్ గా లెఫ్ట్ లో అయితే ఏదైతే ఉందో దానికి పైన జెడ్ రావాలి. రైట్, సో నెక్స్ట్ కండిషన్ ఏముంది? వై అనేది టాప్ మోస్ట్ లో ఉండాలి. టాప్ మోస్ట్ లో మనకి ఖాళీగా బి సెక్షన్ లో ఉంది కాబట్టి వైని అక్కడ ప్లేస్ చేసుకుందాం. దెన్ ఈ కండిషన్ ఎక్కడైతే ఫిట్ అవుతుందో అది ప్లేస్ చేసుకుందాం. టీ తర్వాత 2 గ్యాప్, దెన్ వి షుడ్ హ్యావ్ డబుల్. సో ఎక్కడ అవుతుందో చూడండి. ఈ బి సెక్షన్ లో అయితే అది కుదిరే ఛాన్స్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ టీని ఇక్కడ పెడితే అవుతుందో లేదు చూద్దాం. 1 2 గ్యాప్ దెన్ డబుల్. రైట్, ఎగ్జాక్ట్ గా ఫిట్ అయింది. మనకి టోటల్ గా వాడు 11 బాక్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మిగతా 3 గురించి మనకి తెలియదు. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో క్వశ్చన్స్ చూద్దాం. విచ్ బాక్స్ ఈస్ జస్ట్ అబౌవ్ యూ ఇన్ ద సేమ్ సెక్షన్? యూకి ఇమీడియట్ గా పైన అదే సెక్షన్ లో ఉన్నది ఏంటి అంటే వై కనిపిస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ది ఆడ్ వన్. జెడ్ టి పి డబ్ల్యూ ఎస్. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ 4 కూడా సెక్షన్ ఏ లో ఉన్నాయి, బట్ ఎస్ మాత్రం సెక్షన్ బి లో ఉంది కాబట్టి ద ఆడ్ వన్ ఈస్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ విచ్ బాక్స్ ఈస్ జస్ట్ అబౌవ్ క్యూ? క్యూకి ఇమీడియట్ గా పైన కనిపిస్తున్నది డబ్ల్యూ, సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద నార్త్ ఈస్ట్ నాట్? ఏదైతే పీకి నార్త్ ఈస్ట్ లో లేదు. ఒకసారి పీకి నార్త్ ఈస్ట్ లో ఏమున్నాయి చూద్దాం. పీకి నార్త్ ఈస్ట్ లో వీ హ్యావ్ ఆర్ యూ అండ్ వై. సో ఆర్ ఉంది, యూ ఉంది, వై ఉంది. ఏం లేదు అంటే వి లేదు కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ బాక్స్ ఈస్ జస్ట్ అబౌవ్ బాక్స్ వి ఇన్ ద సేమ్ సెక్షన్? సో ఇమీడియట్ గా వీకి పైన సేమ్ సెక్షన్ లో ఉన్నది ఏమీ లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్ అని పెడతారు, ఆప్షన్ ఈ. నెక్స్ట్ 97 ఫైండ్ ద కోడ్ ఫర్ ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ అనేది మనకి ఏ లైన్స్ లో కనిపిస్తుంది చూద్దాం. 3rd లైన్ లో కనిపిస్తుంది, అలానే 4th లైన్ లో కూడా కనిపిస్తుంది. సో ద కామన్ కోడ్ ఏముందో చూడండి. సో ద కామన్ కోడ్ ఈస్ 2 ఎక్స్క్లమేషన్స్ వస్తున్నాయి. ఇంకేమైనా ఉందా? ఎక్స్క్లమేషన్ డాలర్ కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో ఏమైనా రిపీట్ అయిందేమో చూద్దాం. ఇక్కడ సెకండ్ దాంట్లో 2 ఎక్స్క్లమేషన్స్ రిపీట్ అయింది కాబట్టి అది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. అప్పుడు ఎక్స్క్లమేషన్ డాలర్ ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో 97 ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ 98 ద కోడ్ పర్సెంటైల్ డాలర్ స్టాండ్స్ ఫర్. సో పర్సెంటైల్ డాలర్ అనేది ఏ లైన్స్ లో ఉంది చూద్దాం. సెకండ్ లైన్ అండ్ సో ఓన్లీ సెకండ్ లైన్ లోనే ఉంది. సో సెకండ్ లైన్ లో మాత్రమే ఉన్న వర్డ్ ఏంటో చూద్దాం. మార్కెట్. మార్కెట్ అనేది ఎక్కడ రిపీట్ అవ్వలేదు. సెల్ అనేది రిపీట్ అయింది. ప్రొడక్ట్స్ అనేది కూడా ఎక్కడ రిపీట్ అవ్వలేదు.
నెక్స్ట్ దిస్ అనేది రిపీట్ అయిపోతుంది. అంటే ఈ రెండింటిలో ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ కానీ ప్రొడక్ట్ కానీ, దట్ మీన్స్ ఐదర్ ఆప్షన్ ఏ ఆర్ బి, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద కోడ్ ఫర్ ఆర్ సెల్. ఆర్ అనేది మనకి ఏ లైన్స్ లో కనిపిస్తుంది అంటే థర్డ్ లైన్ లో కనిపించింది. ఓన్లీ ఇన్ ద థర్డ్ లైన్ కాబట్టి ఆ కోడ్ ఓన్లీ ఇన్ ద థర్డ్ లైన్ లో ఉండాలి. సో డబుల్ యాంప్లిసెంట్స్ అనేవి మనకి ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు. నెక్స్ట్ డబుల్ ఎక్స్క్లమేషన్స్ అనేవి రిపీట్ అయిపోయాయి. పర్సెంటైల్ ఎక్స్క్లమేషన్ డాలర్ అనేది కూడా మనకి రిపీట్ అయిపోతుంది. పర్సెంటైల్ ఎట్ ద రేట్ కూడా రిపీట్ అయిపోయింది. సో మిగిలిపోయింది ఏంటి అంటే డబుల్ యాంప్లిసెంట్. సో ఆబ్వియస్ గా ఆప్షన్ డి కానీ బి కానీ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది. చూద్దాం. సెల్ అనే దానికి ఇప్పుడు ఏంటో కోడ్ చూద్దాం. సెల్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, లాస్ట్ లైన్. మూడింట్లో కామన్ గా ఉన్న కోడ్ ఏంటి? ఎట్ ద రేట్ అంటే రెండు ఎట్ ద రేట్లు వస్తాయి, రెండు యాంప్లిసెంట్లు వస్తాయి. ఆప్షన్ డి అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. దిస్ అన్నదానికి కోడ్. సో దిస్ అనేది మనకి సెకండ్ లైన్, థర్డ్ లైన్. సో సెకండ్ అండ్ థర్డ్ లైన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫోర్త్ లైన్. మూడు లైన్స్ లో కామన్ గా ఉన్న కోడ్ ఏంటో చూడండి. పర్సెంటైల్ డాలర్ కనిపిస్తుందా? లేదు. ఎట్ ద రేట్ ఉందా? ఎట్ ద రేట్ ఇక్కడ ఉన్నా సరే థర్డ్ లైన్ లో లేదు. సో 2 ఎక్స్క్లమేషన్ మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి.